నిఖిల్ ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ అలాగే ఇంకొక 2 వారాల్లో టైటిల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా నిఖిల్ ఎప్పుడైతే హౌస్ లో అడుగు పెట్టాడో తన ప్రవర్తనతో ప్రేక్షకులందరినీ కూడా అలరించాడనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే నిఖిల్ యొక్క గొప్ప మనసు మరోసారి రుజువైంది లైవ్ లో. ఇక పొద్దున్నే గౌతమ్ కి అలాగే ప్రేరణకి ఇద్దరికి కూడా కిచెన్ లో చాలా పెద్ద గొడవ జరిగింది. ప్రేరణ ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలోనే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే ప్రేరణ గౌతమ్ దగ్గరకు వచ్చి ఏకంగా 10 గుడ్లు ఉండాల్సిన 5 గుడ్లు మింగేశావు, ఇంకొక 5 గుడ్లు మాత్రమే ఉన్నాయి, అవి కూడా నీవు తినేస్తానంటే ఎలాగా, హౌస్ లో ఉన్న వాళ్ళం మేం మనుషులం కాదా అంటూ ప్రేరణ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక గౌతమ్ కలగ చేసుకొని ప్రేరణ మైండ్ యువర్ లాంగ్వేజ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకు ప్రోటీన్ సరిపోవట్లేదు అందుకే నేను తింటున్నానంటే వారానికి సరిపడా గుడ్లన్నీ నువ్వే మింగేస్తే మిగిలిన ఏం తింటారు గౌతమ్, సీతాఫలాల విషయంలోని అలాగే చేసావు, నీకిష్టమని తినేసావు, మరి మిగిలిన వాళ్ళం మేం మనుషులం కాదా అంటూ ప్రేరణ అసలు ఎక్కడా తగ్గేదేలా అంటూ గౌతమ్ కి గుడ్ల విషయంలో ఇచ్చుకుంది. ఇక అప్పుడే వచ్చిన నిఖిల్ అయితే ఎందుకురా ప్రతిసారి కూడా ఫుడ్ విషయంలో అలా కొట్టుకుంటారు, ఒకరు కాకపోయినా ఒకరైనా అడ్జస్ట్ అవ్వాలి అంటే, అది కాదు నిఖిల్, నాకు ప్రోటీన్ సరిపోవట్లేదు అందుకే నేను ఎగ్స్ తీసుకుంటున్నాను, దానికి ఈమె ఇంటి దగ్గర నుంచి తెచ్చినట్టు ఫీల్ అవుతుంది అంటే ఈలోగా నిఖిల్ కలగ చేసుకొని ప్రేరణ ఫుడ్ విషయంలో ఇంత ఇష్యూ చేయడం కరెక్ట్ కాదు. సరే గౌతమ్, నీకు ఎలాగో ప్రోటీన్ సరిపోవట్లేదు అంటున్నా కాబట్టి నాకు వారానికి సరిపడే గుడ్లు ఇస్తారు కదా, ఆ వారానికి సరిపడే గుడ్లు నువ్వే తీసుకో, నాకొద్దు, నేను గుడ్లు తిన్నంటూ చెప్పడంతో ఒక్కసారిగా గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్, అర్థం చేసుకున్నందుకు, వీళ్ళకేం తెలుస్తుంది, డైట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ప్రోటీన్ యొక్క లాభం ఏంటనేది అంటూ ప్రేరణకి ఇచ్చుకున్నాడు గౌతమ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే హౌస్ లో ఒక్క గుడ్డు కూడా చాలా ఇంపార్టెంటే, ఏదో వాళ్ళకి తవ్వకాల్లో బంగారం పడినట్టు. మరి మొత్తానికి నిఖిల్ అయితే గనక నెక్స్ట్ లెవెల్ గా తాను కొద్దనుకొని ప్రోటీను ఎవరు గౌతమ్కి ఇవ్వాల్సి అనుకోని పాపం ఏకంగా మొత్తం తన గుడ్లన్నీ కూడా దానం చేశాడు. గుడ్లు దానం చేస్తే సూపర్ అయిపోతారా అని అనుకోవచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లో అది ఏదైనా సరే ఫుడ్ కి సంబంధించింది స్పెషల్ అనే చెప్పాలి. మరి మొత్తానికి నిఖిల్ యొక్క గొప్ప మనసుని మరోసారి చాటుకున్న దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏదేమైనా సరే నిఖిల్ సూపర్ అనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.